హే గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీకు ఈ వీడియోలో అయితే మొత్తం ఫ్లైయర్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నేను మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్లైయర్స్ గురించి. సో ఇందులో అయితే చాలా డాట్లు ఎగురుతున్నాయి. మీకు ఎంత డాట్లు ఎగిరితే కనిపించదు కాబట్టి కొంచెం లో లెవెల్కి వచ్చినప్పుడు అయితే వీడియో స్టార్ట్ చేస్తాను. సో ఇవి వేరే ఫ్లైయర్స్, నెక్స్ట్ వీడియోలో వచ్చేది కూడా వేరే ఫ్లైయర్ అనమాట. సో మన దగ్గర ఒక్కొక్కసారి ఫ్లైయర్స్ సేల్ చేసేస్తూ ఉంటాను అనమాట. మన దగ్గర ఫ్లై చేసినవి కూడా, కాకపోతే మన దగ్గర ఫ్లై చేసిన తర్వాత సేల్ చేయాలంటే కొంచెం ఎక్కువ ప్రైస్ చెప్తాను. సో ముందే అయితే కొద్దిగా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. ఎగిరేస్తుంది అనమాట ఫ్లైయర్. ఇప్పుడు అయితే ప్రజెంట్ పైన కనిపించట్లేదు. అది కనిపించినప్పుడు మళ్ళీ వీడియో అయితే తీస్తా. ఇప్పటి వరకు చూసాను పైన చాలా డాట్లు ఎగురుతుంది అనమాట. వర్షం ఒకసారి బాగా ఎక్కువ అవడం వల్ల మబ్బు వల్ల కనిపించలేదు. మళ్ళీ కనిపించే టైం మళ్ళీ వీడియో తీసి పెడతాం. ఆగిపోయింది. బర్డ్ అయితే ఎక్కడ కనిపించట్లేదు పైన ఎక్కడన్నా. మేబీ తప్పిపోయి ఉండొచ్చు, ఎందుకంటే వర్షం గాలి గట్టిగా వేస్తుంది కదా, ఆ గాలికి సైడ్కి ఎగిరిపోయి ఉండాలి. గాలితో పాటు అది కూడా వెళ్ళిపోయి ఉండాలి. ప్రజెంట్ అయితే బర్డ్ కనిపించట్లేదు. ఒకవేళ వచ్చిన తర్వాత వీడియో తీయడానికి అయితే తీస్తా. మీకు కనిపిస్తుందో లేదో, అక్కడ టవర్ దగ్గర ఉందన్నమాట బర్డ్. అదిగోండి, కనిపించట్లేదు అనుకుంటా. నాకు కనిపించింది, మళ్ళీ ఇప్పుడు కనిపించట్లేదు. అదిగో మీకు కనిపిస్తుంది కదా, ఇంకా ఫ్లై చేస్తుంది. బాబాయ్, చాలా గట్టిగా ఫ్లై చేస్తుంది. కానీ చాలా వర్షం చాలా స్పీడ్గా చాలా గట్టిగా వచ్చింది. ఫుల్లే తోసేస్తుంది కూడా వర్షం. ఫుల్ లైట్నింగ్, ఉరుములు మెరుపులతో గట్టిగా తోసుకొని వచ్చింది వర్షం. అయినా సరే ఇంకా ఎగురుతుంది పైన. దీనికన్నా బెస్ట్ పడి దొరుకుతుందా? చూసారు కదా ఎలా ఎగురుతుందో. ఉరుముల సౌండ్ మీకు కూడా వినిపిస్తున్నట్టు ఉంది. చాలా గట్టిగా ఉన్నది వర్షం కూడా, అయినా సరే ఇంకా దాన్ని తట్టుకొని నిలబడి ఎగురుతుంది అది. వీడియోలో నాయిస్ ఉంటుంది, పట్టించుకోకండి. సో పైన చూస్తున్నారు కదా, సో ఫ్లైయర్ అనేది ఎప్పుడు కూడా మన తలపైన ఎగురుతుంది. అంటే మన తలపైన అంటున్నాను కదా, అని తలపైన ఎగురుతుంది అని కాదు, జస్ట్ మన ఇంటి పైన. సో చూసారు కదా కొద్దిగా లాంగ్ వెళ్ళింది. ఇప్పుడు మ్యాక్సిమం అక్కడ కొండ ఉంటుంది, ఆ కొండ వరకు వెళ్తుంది అంతే. సో ప్రజెంట్ ఇదైతే ఎగిరి ఇంకా 1.5 hours అవుతుంది. ఫుల్ వర్షం చాలా గట్టిగా పడ్డది అనమాట. అంత గట్టి వర్షంలో కూడా ఎగురుతుంది అనమాట అదైతే. సో చూసారు కదా, జస్ట్ ఇంకా మన కంటి చూపులోనే ఎగురుతుంది అనమాట. కొద్దిగా అలిసిపోయిందేమో అనిపిస్తుంది నాకైతే. బర్డ్ కొద్దిగా డౌన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే వర్షంలో అయితే ఇది ఎటు వెళ్ళిపోద్ది అనుకున్నాను, ఎందుకంటే చాలా గట్టిగా పడ్డది వర్షం అనేది. చాలా ఫోర్స్గా వచ్చింది అనమాట రెయిన్ అనేది కూడా. మీకు ఉరుముల సౌండ్ అది వినిపిస్తుందని అనుకుంటున్నాను. చాలా పైన మీరు స్కైని చూసినా సరే మీకు అర్థమైపోద్ది. స్కైని చూసుకున్నా సరే మీకు అర్థమైపోద్ది అంత గట్టిగా ఉన్నదో వర్షం అనేసి. మామూలు కిందను కూడా చూసుకుని మొత్తం వాటర్ అయిపోయింది. దాదాపు డౌన్కి వచ్చింది, కానీ మ్యాక్సిమం ఇంకా ఎగురుతుంది, ఎందుకంటే దాని బ్లడ్ లైన్ అయితే ఫుల్ టైం అనమాట. సో ఫ్లైయర్ ఎప్పుడైనా సరే మనకి చూసారు కదా అక్కడ ఉరుములు ఎలాగొచ్చాయో. ఫ్లైయర్ ఏంటంటే మనకి 2 ఉంటాయి అనమాట. ఫ్లైయర్ ఎగరాలి అంటే ఒకటి వచ్చేసి బ్లడ్ లైన్ ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్ వచ్చేసి ఓకే ఇప్పుడే డ్యాగ్ కొట్టడానికి ట్రై చేసింది మన బర్డ్ని. ఓకే ఫ్లైయర్ ఎగరాలంటే మనకు కావాల్సింది అయితే 2 అనమాట. ఫస్ట్ వచ్చేసి బ్లడ్ లైన్ అనమాట. సో బ్లడ్ లైన్ లేనిదే ఏ బర్డ్ కూడా ఎగరదు. మనం ఎంత మంచి ట్రైనింగ్ ఇచ్చినా సరే బ్లడ్ లైన్ కనుక మంచిది కాగదు అంటే మాత్రం బర్డ్ అయితే ఎగరదు అనమాట. మనం ఇచ్చిన బ్లడ్ లైన్ అయితే కరెక్ట్గా మంచి బర్డ్ అయితే ఖచ్చితంగా ఎగురుతుంది. సెకండ్ వచ్చేసి మంచి బ్లడ్ లైన్ తెచ్చిన తర్వాత దానికి కనుక సరైన ట్రైనింగ్ అనేది ఇవ్వలేదు అంటే మళ్ళీ బర్డ్ అనేది వేస్ట్ అయితే అయిపోతుంది అనమాట, సరిగ్గా ఎగరదు. ఇందాక నేను ఒక సెకండ్ అది అనుకున్నాను, కాకపోతే డ్యాగ్ వచ్చి కొట్టేద్దామని ట్రై చేసింది, తప్పించుకొని సైడ్కి వచ్చింది. డ్యాగ్ అయితే కిందకి వెళ్ళిపోయింది అనమాట. సో అది బర్డ్ అయితే ఎలా ఎగురుతుందో మీరే చూడండి. ఇప్పుడే డౌన్ అయిపోద్ది అనుకున్నాను, మళ్ళీ లైట్గా హైట్ అవుతుంది. ఏ టైంకి దిగుతుందో మరి తెలీదు. కనిపించట్లే మళ్ళీ.
ఒకసారి నీ చిన్నది మిస్ చేస్తే మళ్ళీ కనిపించట్లే. మెడ నొప్పి వచ్చేస్తుంది అంత హైట్లో. అది మన కరెక్ట్గా మన పైనుంచి వెళ్తున్నప్పుడు కొద్దిగా పైకి చూడడానికి కొద్దిగా మెడ నొప్పిగా ఉంది. అయినా సరే పర్వాలేదు, బాగానే ఎగురుతుంది బర్డ్ అయితే. ఎంతసేపు ఎగురుతుంది అన్నదే మనకి ఇప్పుడు చూడాలి. సో దాని పార్ట్నర్కి పిల్లి అయితే లైట్గా అటాక్ చేయడం వల్ల రెక్క మంచి దెబ్బ తగిలిందనమాట. సో దాని ద్వారా అది అయితే ఎగరట్లేదు. అది పిల్లి అటాక్ చేసిందో డాగా అనేది నాకైతే ఐడియా లేదు. నేను చూసినంత వరకు రెక్క పైన అయితే చిన్న దెబ్బ తగిలిందనమాట. దానికి అక్కడ ట్రీట్మెంట్ చేశాను అనమాట. దానికి మెడిసిన్ అది రాశాను ప్రజెంట్. అదేవిధంగా ట్యాబ్లెట్స్ కూడా యూస్ చేశాను. దాని పార్ట్నర్ కూడా ఉంటే ఇంకొంచెం బాగా ఎగిరేదేమో. ఇప్పుడు కూడా చాలా బాగానే ఎగురుతుంది బర్డ్ అయితే. సో అది మీరు ఎప్పుడైనా ఫ్లైయర్స్ తీసుకునేటప్పుడు అయితే రెండు అయితే చూసుకోవాలి. ఒకటి బ్లడ్ లైన్, ఇంకోటి ఏమో మీ ట్రైనింగ్ అనమాట. మీరు మంచి బ్లడ్ లైన్, నేను ఒకవేళ మీరు నాకు వచ్చి ఫ్లైయర్స్ అడిగినా సరే నేను మంచి బ్లడ్ లైన్ తీసేస్తాను. తర్వాత మీరు దాని కనుక కరెక్ట్గా చేసుకోలేదు అంటే అది ఖచ్చితంగా ఎగరదు. అది మీరు ఫుల్ టైం అని చెప్పి తీసుకొచ్చి అదే 1-2 అవర్స్ మాత్రం ఎగురుతుంది బ్రో అని అడిగినా సరే అవతల వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే మనం పెంచే విధానం బట్టి ఉంటుందన్నమాట. హోమర్స్ కూడా అంతే. హోమర్స్లో కూడా సేమ్ బ్లడ్ లైన్వి మీరు పిల్లలు తీసుకొచ్చిన ఒకరి దగ్గర 1000 కేఎం చేసినవే మీ దగ్గర 500 కూడా రాకపోవచ్చు. చెప్పుకోలేం మనం అది ఏ విధంగా అవుతుంది ఏంటనేది. సో అక్కడ కూడా కొన్ని మామూలు పవర్లు అయితే ఎగరేస్తున్నారు కదా. ఆ మామూలు పవర్లు అయితే ఎగరేయకూడదు ఎప్పుడైనా సరే. మామూలు పవర్లు ఎగరేసిన తర్వాత ఈ ఫ్లైయర్స్ అనేవి ఏంటంటే దిగిపోతుంటాయి అనమాట. మ్యాక్సిమం వేరే డాబుల పైన అయితే దిగవు. ఖచ్చితంగా ఎక్కడి నుంచి ఎగిరిందో మళ్ళీ అక్కడే వచ్చి దిగుతుంది ఫ్లైయర్ అనేది. సో ఫ్లైయర్ యొక్క మెయిన్ పాయింట్ అది. అంటే అదొక గుణం అనమాట, అదొక క్వాలిటీ ఫ్లైయర్కి. మన మ్యాడ్ పైన మళ్ళీ వేరే బర్డ్స్ ఎగిరితే మాత్రం ఖచ్చితంగా దిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఫ్లైయర్స్కి ట్రైనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ట్రైనింగ్ ఇవ్వడం అనేది మన చేతుల్లో ఉంటుంది. మనం ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చుకుంటే ఆ విధంగా ఎగురుతుంది బర్డ్ అయితే. కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు కొద్దిగా కనిపించట్లేనట్టుంది, మళ్ళీ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు కనిపిస్తుంది. అదిగోండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. వీడియో ఆల్రెడీ 5 minutes లాంగ్ అయినట్టుంది. మళ్ళీ దిగే టైంకి వీడియో అయితే పెడతాను అయితే, ఎందుకంటే మరీ వీడియో లాంగ్ అయిపోయేలాగా ఉంది కదా. మీకు కొద్దిగా బోర్ కొట్టొచ్చు. అందుకనే ఇంకా మంచి ఫ్లైయర్స్ అయితే నేను ఖచ్చితంగా తీసుకొచ్చి మీకు ఫ్లై చేయించి అయితే చూపిస్తాను అనమాట. మ్యాక్సిమం మంచి క్వాలిటీ ఫ్లైయర్సే నేను ఇంత కొంటాను. తీసుకున్నాము అంటే మనం మెయింటైన్ చేస్తున్నాం అంటే కాస్ట్ ఎక్కువైనా పర్లేదు కానీ క్వాలిటీ ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా సరే, ఏ బర్డ్ అయినా ఏదైనా సరే. ఎందుకంటే ఇప్పుడు మనం 500 పెట్టి ఒక బర్డ్ కొన్నాక అది ఎగరకపోతే వేస్ట్. అదే 500కి ఇంకొక 1000 కలిపి 1500 పెట్టి ఒక బర్డ్ కొన్నా అది మాత్రం మనకి పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా ఇస్తుంది అనమాట. సో మనం ఇన్వెస్ట్మెంట్ అయితే ఒకసారి పెడతాం కాబట్టి ఒకసారి కొద్దిగా డబ్బులు దాచుకుని ఒకసారి కొద్దిగా ఎక్కువ పెట్టుకుంటే బెస్ట్ అనమాట. సో ఫ్లైయర్స్ ఫుల్ టైం కావాలి అంటే ఈజీగా 3000 పైన ఉంటాయి అనమాట. మీకు ఎవరైనా సరే తక్కువలో ఇస్తాను అని అంటే మాత్రం నమ్మకండి. వాళ్ళ దగ్గర వాళ్ళు అయితే ఇవ్వచ్చేమో కానీ దూరం మ్యాక్సిమం ఎవరు కూడా ఫుల్ టైం బర్డ్స్ అయితే బయటకు అయితే ఇవ్వరు అనమాట. ఖచ్చితంగా ఫుల్ టైంకి కొద్దిగా తక్కువలో ఉండేవి, ఫుల్ టైం ముందు దిగిపోయినవి, రేస్లో ఓడిపోయినవి మాత్రం అయితే మీకు ఫుల్ టైం అని చెప్పి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో బర్డ్ మళ్ళీ కొద్దిగా డౌన్ అయింది, మళ్ళీ పైకి ఎక్కుతుందేమో. ఇంకా దిగుతుంది అయితే దిగదు అప్పుడే. సో మళ్ళీ దిగే టైంకి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. సో అది ఇవాళ వీడియో. మీకు కనుక ఫ్లైయర్స్ కావాలంటే నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే హర్ష పెట్ బ్లాగ్ అనమాట. సో మీకు ఈ ఫ్లైయర్స్ ఏ విధంగా అనిపించాయో, ఇంకా వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎవరైనా మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.